స్థానికంగా ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటేనండి, ఖమ్మం అనే పేరు మనకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఖమ్మం ముఖ్యం ఫస్ట్ నుంచి ఉన్న పేరు స్తంభం, స్తంభాద్రి. ఆ తర్వాత ఖమ్మం ఇప్పుడైంది. అంటే ఎంతో పవిత్రత ఉన్న ఈ స్థలానికి, ఇంత చరిత్ర ఉన్న స్థలానికి ఆనుకొని ఈరోజు ఒక వైన్ షాప్‌కి పర్మిషన్ ఇచ్చి, హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారు కలెక్టర్ గారు కూడా ఈ టోకెన్ సిస్టమ్‌ని వారి స్వహస్తాలతో వారు తీసి ఈ నంబరింగ్ అనేది వారికి ఇచ్చిన క్రమంలో వారి ద్వారానే ఎలాటైన సందర్భం. అలాంటిది వైన్ షాపులు అనేది ఎస్టాబ్లిష్ చేసే టైంలో వారి పర్యవేక్షణలో అసలు ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది ఒకసారి వారి పర్యవేక్షణలో జరగాల్సిన బాధ్యత ఉంది. మరి అది చేశారో లేదో అనేది వాళ్ళ విజ్ఞతకే ఉండాలా. ఎందుకంటే ఇవాళ ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పలానా జమ్మిబండ అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ప్రాంతం ఇది. ఈరోజు కూడా గుట్ట తీరుగానే ఉంచాము. ఎందుకంటే ఇది నిత్యము అమ్మవారికి, స్వామివారికి నిత్యము జరిగే కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్న క్రమంలో ఒక వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన వాతావరణం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అలాగే అధికారులకు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కావచ్చు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కావచ్చు. వారి మాటల్లో చెప్పే విధానం ఏంటంటే, మాకు ఇంకా ప్రపోజల్ రాలేదండి అని వారు దాటవేసే ప్రయత్నాలు చేశారు. అయినా మేము భారతీయ జనతా పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగితే స్థానికుల్లో ఉన్న ఇబ్బంది వాతావరణం ఏంటంటే, ఇటువైపు మీరు చూసినా ఇలాగే ఉండాలి. ఈ రూట్ గుండానే లకారం ట్యాంక్ బండి ఉందండి. అక్కడికి స్థానికులు వాకర్స్ వెళ్తారు. 4 అడుగు దూరంలో నారాయణ స్కూల్ ఉంది. ఈ స్తంభాద్రి గుట్టకే అనుకుని ఇటు పక్కన గవర్నమెంటు పిల్లల పాఠశాల ఉంది. ఇన్ని విధాలుగా ఉండి కనీసం రేషన్ షాప్కి వెళ్ళే క్రమం కూడా ఈ సందు నుంచి గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైన్ షాప్ పరిస్థితి అంటే మీకు తెలియదు కాదు. నిరంతరము తాగుతూ డిస్టర్బెన్స్లు చేస్తూ ఉండే క్రమం. అందులోనూ ఇది జెడ్పీ సెంటర్ ఏరియా, హాస్పిటల్స్ ఉండే ఏరియా, స్థానిక సందులో నుంచి మన గుట్టకు ఆనుకుని ఉండే ఏరియా. ఇంకా అత్యధిక రద్దీ ఉండే ప్రమాదం ఉంది. ఇటువైపు నుంచి అంబులెన్సులు కావచ్చు, హాస్పిటల్స్ ఇటు పక్కన ఉన్నాయి. అన్నిటికీ ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తూ ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకున్నారు అంటే గవర్నమెంట్ కావాలని చేస్తున్న ప్రయత్నమా? ఎన్ని లోపాలంటే ఇంట్లోనే ప్రతిదీ లోపంగానే కనిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. స్థానికులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా నిన్న కలిసి కలెక్టర్ గారి దగ్గరికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దగ్గర రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాకు ఉన్న పలంగా దాన్ని నిలిపివేసే దిశగా ఒక నోటీస్ రూపాన ఇవ్వాలని స్థానికుల ప్రజల పక్షాన కోరుతున్నాము. లేని పక్షాన మేము చేసేదే ఈ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేసేదని వారు ఏ విధంగా చేసినా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి.